రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. తెలకపల్లి రవి గారు, మనం చాలా ఇంటర్వ్యూలు చూసి ఉంటాం. జర్నలిస్ట్గా మీరు ఇంటర్వ్యూలు చేశారు. ఇక నేనైతే నాది అదే పని కాబట్టి ఇక లెక్కలేనన్ని. వినపడుతుందండి రవి గారు? వినిపిస్తుందా? హలో రవి గారు. రైట్, రవి గారు తీసుకున్నాం. శర్మ గారు, నరేంద్ర మోదీ గారి ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరమైన ఇంటర్వ్యూ, ఆశ్చర్యకరమైన ఇంటర్వ్యూ. సహజంగా మామూలు అప్పుడు చేసే ఇంటర్వ్యూలు అయితే ఆయన ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినప్పుడు, ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయితేనో ఫస్ట్ టైం అయినప్పుడు ఏమండి మీకేమనుకున్నారండి, ఎప్పుడు అనుకున్నారా అండి, అది చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇన్ బిట్వీన్ ది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చేసే ఇంటర్వ్యూలు ఎప్పుడూ కూడా ఎన్నికలు జరుగుతున్న తీరు, ప్రచారము, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలు లేదా విజయాలు, ఏం చెప్పుకుంటున్నారు, కొత్త పథకాలు, వీటి మీద జరుగుతుంది తప్ప ఇంత టైం తీసుకుని ఒక సెలబ్రిటీని పిలిపించుకునే అంటాను నేను, ఆయన కాదంటారేమో, పిలిపించుకుని ఏ ఛానల్కి సంబంధం లేకుండా పిలిపించుకుని ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ అంతా కూడా మంచిగా ఆటోబయోగ్రఫీ పుస్తకం రాసినట్టు ఆయన ఓహో అని చెప్పించుకుని దాన్ని మీడియాకి రిలీజ్ చేసి దీన్ని ఏమనాలి? ఇది అఫ్కోర్స్ ఇస్ ఎ పబ్లిసిటీ స్టంట్, నో డౌట్. కానీ ఈ రకమైన ట్రిక్స్ కూడా అవసరమా? ఎందుకు ఇంత ట్రిక్స్కి పాల్పడుతున్నారు? ఒకవైపు గెలుస్తామనే ధీమాని వ్యక్తం చేస్తూ కూడా ఈ రకమైన దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నేను అది నిజంగానే మీరన్నట్టుగా అక్షయ్ కుమార్ గారిని పిలిస్తే అసలు నాకు అనిపించింది ఏంటంటే అన్ని ఏళ్లలో ఆయన నటన కంటే కూడా ఈయనదే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే అమితాబ్ అయితే ఇంకా బాగుండేది. అమితాబ్ బచ్చన్ అయితే అసలు అంటే అమితాబ్ బచ్చన్ భయపడి ఉంటాడు. ఎందుకంటే ఇంకా జనం నన్ను మర్చిపోతారు, ఈయన గుర్తుపెట్టుకుంటారు, యాక్షన్ కూడా ఈయనకే ఎక్కువ వస్తే మార్కులు అనుకుని ఉండొచ్చు, అందుకని కూడా తగ్గుండొచ్చు. కానీ ఒకటి ఏంటంటే నిన్న ఆయన రెండోది కొన్ని మాటలు చెప్పడంలో కూడా తప్పలేదు. నేనేదో స్వామీజీని అవుదాం అనుకున్నాను, సైనికుని అవుదాం అనుకున్నాను, ప్రధానమంత్రిని అయ్యాను, సరే ఇవన్నీ పక్కన పెడితే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు చెప్పటం అంటే అదేంటంటే టు బి ఫ్రాంక్ పొలిటికల్గా ఒక రకంగా డ్యామేజ్ చేయటం, అవతల వాళ్ళ దీన్ని డ్యామేజ్ చేయటం. డ్యామేజ్ కాదండి, మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది. డ్యామేజే కాదు, అవతల వాళ్ళ మంచితనాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలి. మమతా బెనర్జీ నాకు బెంగాలీ స్వీట్లు కుర్తాలు పంపిస్తారు అని అన్నారు అని అంటే ఆవిడ మంచితనము, అయ్యో మోదీ మంచి వ్యక్తి, రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా అని ప్రేమతో పంపిన వాటిని కూడా రాజకీయానికి వాడుకోవడం అనేది అది ఏంటంటే ఎప్పుడైతే నాకు ఆమె బెంగాల్లో గట్టి పోటీ ఇస్తూ ఉన్నప్పుడు ఈ టైంలో అక్కడ ఏమని చెప్పాలి, ఒక్కసారిగా ప్రజల్లోకి ఒక చర్చ వెళ్ళిపోతుంది. ఏమనంటే ఏముంది, ఆయనకు స్వీట్లు పంపించింది, రేపొద్దున ఈమె ఆయన అంటే ఒక డిస్కషన్, ఒక రాంగ్ సిగ్నల్ పంపించి ఆమె యొక్క మెయిన్ గా చెప్పాలంటే ఆమె యొక్క దీని క్రెడిబిలిటీ కొంచెం దెబ్బ కొట్టాలి. అది ఆయన నిన్న చేసినటువంటి విషయం. ఇంకొకటి కూడా ఏంటంటే సార్, నరేంద్ర మోడీ గారు ఇవాళ రోజున రాజకీయ నాయకులు రాజకీయాలు చేయటం అవి తప్పేం లేదు. కానీ ఇవాళ మేమేమంటున్నాం అంటే మీరు అదే మాటలు మిగతా నాయకులందరి మీద చెప్పాలి. ఇప్పుడు ఎలక్షన్ గట్టిగా జరగబోతున్నటువంటి ఏరియాస్లోనే ఎక్కువ మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించో లేదా కర్ణాటక గురించి ఎక్కడో ఎలక్షన్స్ అయిపోయిన గురించి వాళ్ళెవరు ఈయనకి మిత్రుడు కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నా మిత్రుడే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా మిత్రుడే, నేను చాలాసార్లు అనుకునేవాడిని, విజన్ ఉన్న నాయకుడు, ఆ మాట చెప్పాలి. మళ్ళీ అక్కడ ఎంతసేపటికి కూడా ఇవాళ ఎక్కడెక్కడైతే ఏరియాస్లో తనకి ఇబ్బంది ఉంటుంది, ఇంకో 4 ఫేజ్ల ఎలక్షన్ ఎక్కడుంది అది చూసుకుని మాట్లాడటం. రెండోది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేను చూసినంత వరకు ఎక్కడ కూడా ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చినట్టుగా నేను ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టడాలు కానీ ఇవన్నీ ఆయన ఎప్పుడూ చేయలేదు. అసలు ఎప్పుడు కూడా ఆయన ఏదో మామూలుగా మీరు జనరల్గా చూస్తుంటాం, అంటే మీకు నేను చెప్పేది ఏంటి, కానీ ఒక క్వశ్చన్ రాసిస్తారు, మాకు చదువుకుంటాం, ఆ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ అడగండి, ఈ క్వశ్చన్ అడగండి, ఈ క్వశ్చన్ ఇట్లా అడగండి అని కూడా మీరు కాదు ఎక్కువగా సెలబ్రిటీస్ లేదా భయం ఉన్న వాళ్ళు అసలు ఇంటర్వ్యూలు అవాయిడ్ చేస్తారు సార్. కొంతమందికి ఇటువంటి పెద్ద నాయకులు ఇప్పుడు ఆయన కూడా కొన్ని చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎవరు ప్రధానమంత్రి గారు కూడా ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్లన్నీ కనుక మీరు చూస్తే, ఆయన మాట్లాడేది కనుక మీరు వింటే స్పాంటేనియస్గా వస్తున్నట్టుగా మీకు ఎక్కడ కనిపించదు. ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, గబుక్కనంగా రామ్ శర్మ గారు మీరు ఏంటండి ఆ పార్టీని ఏంటండి అని అన్నారనుకోండి, నాకు స్పాంటేనియస్గా గబుక్కన ఇదేంటి ఎట్లా అడిగారనే ఒక మైండ్లో గబుక్కన నా మొహంలో హావభావం కనిపిస్తుంది మీకు. ముందుగానే నేను ఇది అడుగుతాను అని చెప్పారనుకోండి, నేను ప్రిపేర్ అయి ఉంటాను కాబట్టి నాలో ఏ హావభావం కనిపించదు. ఆ రకంగా ఇంటర్వ్యూస్ ఇవ్వటమే తప్ప ఆయన ఇప్పటివరకు కూడాను డైరెక్ట్గా కూర్చోబెట్టి లైవ్లో మీరు అడగండి నేను చెప్పాలి అనేటువంటిది ఇప్పటివరకు చెప్పకుండా ఇవాళ కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చేసరికల్లా ఆయన్ని పిలిచి నిజంగా ఆయనకి తీరిక ఉన్నందుకు దీనికి కూడా మెచ్చుకోవాలి మనం. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా గంటల తరబడి కూర్చుని మంచిగా
మాట్లాడటం, సినిమా నాకు మీకు కోపం వస్తుందా, మీకు కోపం వస్తుందా అంటే నాకు రాదు, నేను అందరూ అనుకుంటుంటారు సర్వసంగ పరిత్యాగిని, అయితే హిమాలయాలకు వెళ్ళిపోయాను, ఇవన్నీ చెప్పుకోవటం అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా ప్రజలని. రవి గారు ఇక్కడ మామూలుగా ఇంటర్వ్యూలు మీరు చేశారు, రకరకాల ఇంటర్వ్యూలు చూశారు, చేశారు మీరు. నేను ఇందాక చెప్తున్నాను, నేను నాకైతే అదే పని కదా, డిబేట్లు ఇంటర్వ్యూలు తప్ప ఇంకో పని కూడా లేదు. చాలా మంది పొలిటీషియన్స్ని సీఎంలని చేసాం. ఆ చేసే సందర్భాన్ని బట్టి ఏదైనా ఒక పథకం అనౌన్స్ చేసినప్పుడో, లేదా ప్రమాణ స్వీకారం చేసినప్పుడో, లేదా ముఖ్యమంత్రి అయినప్పుడో, లేకపోతే పార్టీ పెట్టినప్పుడో, లేకపోతే ఎన్నికలప్పుడో చేస్తూ ఉంటాం. ఆయా సందర్భాన్ని బట్టి ఆయా ఇంటర్వ్యూలు ఉంటాయి. పర్టికులర్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు చేసే ఏ ఇంటర్వ్యూ అయినా కూడా పూర్తిగా ఎన్నికలు జరుగుతున్న తీరు మీద, ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాల మీద, ఎదురవుతున్న వైఫల్యాల మీద, విమర్శల మీద, వీటి మీద చర్చ జరుగుతుంది, లేదా ప్రచారం సాగుతున్న తీరు మీద చర్చ జరుగుతుంది. అది పూర్తిగా వదిలేసి పూర్తిగా జీవన శైలి, నేను చాలా పేదవాడిని, మామిడికాయలు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, చెట్టు కోసుకునేవాడిని అంటే చెప్పొద్దని అనడంలా మనం. కానీ ఇది ఈ సందర్భంలో తీసుకురావడం, అన్నిటికీ మించి మమతా బెనర్జీ నాకు స్వీట్లు పంపిస్తారు, నాకు బట్టలు పంపిస్తారు, గులాం నబీ ఆజాద్ ఏదో అది ఫ్రెండ్లీగా ప్రేమతో పంపే వాటిని ఈ టైంలో అలా వాడుకోవడం అంటే జనంలో రాంగ్ సిగ్నల్స్ పంపడానికి కాదా? అదే అద్వానీని ఎందుకు పక్కన పెట్టాము, జోషిని ఎందుకు పక్కన పెట్టాము, ఇలాంటివి చెప్పుంటే ట్రాన్స్పరెంట్ ఇంటర్వ్యూ లాగా ఉండేది. తర్వాత అద్వానీ గారు నన్ను చెప్పలేదు. ఇవాళ ఈ ఆఫ్ బీట్ ఇంటర్వ్యూ మీద మీ అనాలిసిస్ ఏంటి రవి గారు? ఇది ఆఫ్ బీట్ ఇంటర్వ్యూ కాదు వెంకటకృష్ణ గారు, ఇది ఫుల్ బీట్ ఇంటర్వ్యూ. ఇది ముందుగా ఈ నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను. ఈ నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో చాలా పాలిటిక్స్ ఉన్నాయి. ఈ హైలీ పొలిటికల్ ఇంటర్వ్యూ, ఇది నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూ ఎంత మాత్రం కాదు. పొలిటికల్ మోటివేటెడ్. ఎన్నికల సమయంలో మీరు అన్నట్టుగా ప్రజలు హైలీ పొలిటికలీ మోటివేటెడ్. ఆయన ప్రచారక్, ఆర్ఎస్ఎస్ ప్రచారక్. అందుకే నేను పిఎం కాదు పీపీఎం అంటుంటాను, అంటే ప్రచారక్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఎప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి విషయాలు ఆయనకు పూర్తిగా తెలుసు. అందువల్ల ఆయన ఇప్పుడు ఆయన లాబీల గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు, ఆయన హాబీల గురించి కాదు. అవును, ఇప్పుడు ఆయన మామిడికాయలు ఎలా తిన్నారు అవన్నీ తప్పనిసరిగా ఆసక్తికరమైన విషయమే. ఇంత పెద్ద దేశానికి పూర్తి మెజారిటీతో ఒక హంబులు ఆర్జించొచ్చిన వ్యక్తి ప్రధాని కావడం ఆసక్తికరమైంది. ఆయన అలవాట్లు అవన్నీ తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు అనుకోరు. ఇప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు రఫేల్ గురించి తెలుసుకోవాలనుకుంటారు, లేకపోతే ఎన్నికల ఈవీఎంల గురించి తెలుసుకోవాలనుకుంటారు, బీజేపీలో పరిణామాల గురించి, మెజారిటీల గురించి. అంటే ఆ విషయాలన్నీ పక్కన పెట్టి 5 ఏళ్ల కిందట 2013లో మోడీని 3Dలో చూపించినప్పుడు ఏ చాయ్వాలా లాగా అయితే, ఏ సామాన్యుడిలాగా అయితే వచ్చాడో మళ్ళీ ఆ మోడీని ప్రజెంట్ చేయాలి. అంటే ఒక 5 ఏళ్ళ వెనక్కు రీప్లే ఒకసారి రీవైండ్ చేసి చాయ్వాలా పోయి గాయవాలా అయిపోయి చౌకీదార్ మోడీ అయ్యాడు. 3 దశలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక్కసారి వెనక్కు తీసుకుపోయి మళ్ళీ నేను ఛాయ్ అమ్మేవాడిని, అప్పుడు ఇది చేసేవాడిని, అది చేసేవాడిని, కాబట్టి నేను చాలా సామాన్యమైన వాడిని, ఇది చెప్పడం ద్వారా మళ్ళీ ప్రజలకు మీరు అన్నట్టు రాబోయే దశల్లో దగ్గరే ఒక పెద్ద ప్రయత్నం చేశారు. అదేనా న్యాచురల్గా చేశారు. సినిమా ప్రమోషన్కు ముందు సినిమా నిర్మాతలు ముందుగానే మాట్లాడుకున్న యాంకర్తో ఇంటర్వ్యూ చేసి అందరికి ఎలా పంపిస్తారో అలా పంపించారు. అంత కర్మేం పట్టింది దేశ ప్రధానికి. ఆయన ఒక చిటికేస్తే మనం అంతా వాళ్తాం కదా. ఇంతవరకు నరేంద్ర మోడీ గారు 5 ఏళ్లలో ఒక్కసారి కూడా పూర్తి స్థాయి మీడియా కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేదు. ఒక్కసారి కూడా చేయలేదు. ఒక్కసారి కూడా దేశంలో ఉన్న విపి సింగ్ చేశాడు, ఆఖరికి మన్మోహన్ సింగ్ కూడా చేశాడు. మౌనమునేనే మౌనం మన్మోహన్ సింగ్ కూడా చేశాడు. కానీ నరేంద్ర మోడీ మటుకు ఆయన ఎంపిక చేసిన వాడని పిలిచి ముందే నిర్ణయించిన ప్రశ్నలను నిర్దేశించిన పద్ధతుల్లో అడగడం తప్ప ఒక ఫ్రీ వీల్డింగ్ ఇంటర్వ్యూ ఆయన ఇంతవరకు ఇవ్వలేదు. కరణ్ థాపర్ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3వ ప్రశ్నకి ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏనాడు మీడియాతో ఇంటరాక్ట్ కానేలేదు. ఇది యాక్టింగ్ కానీ ఇంటరాక్టింగ్ కాదు ఇది. అంటే ఆయన బాగా మాట్లాడారు, మంచి మాటగారి, కమ్యూనికేటర్, యాక్టింగ్, ఇది ఇంటరాక్టింగ్ కాదు ఇది. సో
ఈ దశలో ఏంటంటే ఆయన ప్రజల ముందు మళ్ళీ ప్రధాని మోడీగా 5 ఏళ్ల ప్రోగ్రెస్ కార్డ్ మాకు చెప్పమంటే 5వ తరగతి నాటి మాటలు చెప్తే మాకేంటండి ఉపయోగం? కరెక్టే 100%. ఒక్క నిమిషం రవి గారు, కాబట్టి ఒక్క నిమిషం రవి గారు, రాజా గారు నిజానికి చాలా రాజకీయం ఉంది. ఇంకా మీరన్న చివరి మాట మమతా బెనర్జీ ఇవన్నీ కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. అందులో పొలిటికల్ సిగ్నల్స్ కూడా ఆయన ఇస్తున్నారు, లేదని కూడా కాదు. అటువైపు నుంచి కూడా ఉన్నాయేమో మనకు తెలియదు. కానీ అద్వానీ పేరు కూడా ఆయన ప్రస్తావించారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక దిద్దుబాటు కూడా ఉంది. మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే పలానా చోటుకి వెళ్తాను, వాజ్పేయి గారు అక్కడికి వెళ్ళారు, అద్వానీ గారు అక్కడికి వెళ్ళారు, నేను అంటే ఒక పరంపరలో వ్యక్తిగా మళ్ళీ ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం. ఇంకో చివరి మాట, తల్లి గారి గురించి వందే మాత్రం అని మాట్లాడారు, నమస్కారం. కానీ యశోదాబెన్ గారి పేరు కూడా చెప్పకుండా అంటే క్వశ్చనీర్లో లేదేమో, అది క్వశ్చనీర్లో లేదేమో సార్. ముందుగానే ఎడిట్ చేసిన క్వశ్చన్ పేపర్ లో యశోదాబెన్ గారికి సంబంధించిన క్వశ్చన్ లేదేమో. మీలాంటి విజ్ఞానులే యశోదాబెన్ గురించి లేదు, పిల్లలు ఎందుకు కొట్టలేదు, ఈయన 11 సంవత్సరాలకి ఎందుకు నరేంద్ర మోడీకి పెళ్ళయింది, 8వ ఏట యశోదాబెన్కి ఎందుకు అయ్యింది, 12 ఏళ్లప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు, మీలాంటి విజ్ఞానులు కూడా ఇటువంటి ప్రశ్నలు మీరు తిరస్కరించాడు. వెంకటకృష్ణ, ఐ విల్ టెల్ యు వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒక మాట చెప్తాను, మధ్యలో వారు వచ్చారు, ఒక మాట చెప్తాను నేను సార్. సీతారాములు తెలిసిన దేశంలో బీజేపీ సీతను తీసేసింది సార్. రాముడికి మాత్రమే బాణం ఇచ్చి రాముని తయారు చేసింది సార్. నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూలో కూడా ఒక వ్యక్తిగత జీవితాన్ని గురించి అడిగినప్పుడు వైవాహిక జీవితం లేదని చెప్పమనండి. నాకు వైవాహిక జీవితమే లేదు, నాకు భార్యతో అని చెప్పమనండి. ఎందుకు దాడేస్తారు అంటే మీకు మదర్ సెంటిమెంట్ కావాలి, ఆ మదర్ లో ఓట్లు కావాలి. అర్ధనారీశ్వరం మీకు నమ్మకం లేదు. కాదు ఇక్కడ ఇది కాదండి ఇష్యూ, అది కాదు. ఆయన అన్న పాయింట్ ఒకటి కరెక్ట్. రెండోది, ఈ టైంలో ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఇంత ముందు ఎప్పుడు చూడాల. డెఫినెట్ గా ఇది ఇంటరాక్టింగ్ ఇంటర్వ్యూ కాకుండా యాక్టింగ్ ఇంటర్వ్యూనే ఇది. ఎందుకు అని అంటే సినిమా ఆగిపోయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఆగిపోయింది, బయోపిక్ ఆగిపోయింది. ఆ బయోపిక్ ఆగిపోయిన డ్యామేజ్ని లేకపోతే ఏదో దానివల్ల వస్తుంది అనుకున్న లాభాన్ని పొందడం కోసం అక్షయ్ కుమార్ అనే సెలబ్రిటీని తీసుకొచ్చి చేయించుకున్నారు. అక్షయ్ కుమార్ని ఎందుకు చేయించుకున్నారు? ఓ ప్రకాష్ రాజునో, ఓ నానా పటేకర్నో, కొద్దిగా ఇంతో అంత సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అమీర్ ఖాన్, అసలు అమీర్ ఖాన్ అయితే ఇంకా బాగుండేది కదా, మైనార్టీ చేశాడు ఇంటర్వ్యూ అనే పేరు ఉండేది. ఓ సల్మాన్ ఖాన్ మేము చూడం, అంటే వాళ్ళకి ఇంతో సామాజిక స్పృహ ఉంది. లేదు దేశంలో పేరెన్నిక కన్నా జర్నలిస్టు చాలా మంది ఉన్నారు. ఎప్పుడో ఒకసారి అర్నబ్ గోస్వామికి ఇచ్చారు, ఎట్లాగో వాళ్ళ పార్టీ కాబట్టి ఇచ్చుంటారు. మరి ఇంకా చాలా మంది, శేఖర్ గుప్తా ఉన్నాడు, ఇంకా చాలా మంది ఇంటర్వ్యూలు ఉన్నారు, ప్రణయ్ రాయ్ ఉన్నాడు, సీనియర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఒక ఫిల్టర్డ్ క్వశ్చన్ ఇచ్చారనే ఒక ఆరోపణ ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? పాపం మమతా బెనర్జీ, ఏమండి రాజా గారు రాజకీయాల్లో ఆ రకంగా పంపితే దాన్ని వాళ్ళు రాజకీయాన్ని వాడుకోవడం, ఆమెను వీకెండ్ చేయడమే కదా. ఒక సోదరిగా, దీదీగా ఆయన మనసులో ఉన్న మాట, సోదరి దీది మమతా బెనర్జీ మనసులో ఉన్నది అది కాదు. నాకు స్వీట్లు పంపించింది, కుర్తాలు పంపించింది, నేను ధరించాను, స్వీట్లు తిన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పినా మీరు ఒప్పుకోరు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలో మనసు విప్పాల్సిన టైమో, ఇంకో చెప్పాల్సిన టైమో, ఇప్పుడు చెప్పాల్సిన 5 ఏళ్లలో ఏం చేశామో, మీ ప్రభుత్వం ఏం చేసింది అది చెప్పాలి. ఏది చేసినా నరేంద్ర మోడీ అనే ఒక వ్యక్తి భారతీయ ఏం చేసినా రాజకీయమే చేస్తాడని చెప్పండి. నరేంద్ర మోడీ అనేటువంటి చేసేది రాజకీయమే. మొట్టమొదటిసారి గెలిచి పార్లమెంట్ దగ్గరికి మెట్ల దగ్గర దండం పెట్టినప్పుడే రాజకీయం అర్థమైపోయింది జనాలకి. మీరు జంజము లేని రాహుల్ గాంధీ జంజము వీపు చేసుకుని నేను హిందువుని 10 లక్షల రూపాయల సూటు బూట్ వేసుకుని నిన్నటిదాకా నేను పాలిష్ వేసుకోవడానికి డబ్బులు లేవు నా దగ్గర, ఇప్పుడు చెప్తే మరి అంత నిరాడంబరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఈ రోజు కూడా నిరాడంబరంగా జీవించే నరేంద్ర మోడీయే. ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఆయన వండుకున్నాడు.
RSS లో ప్రచారకులు వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు. చౌహాన్ ఎలా ఉన్నాడు, నరేంద్ర మోడీ ఎలా ఉన్నాడు? శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క కుటుంబ వ్యవస్థ ఉన్నది, వివాహం అయింది, సింపుల్ గా ఉన్నాడు. ఆ మనిషి నడవడిక కానీ ప్రజలు అంటే మన్మోహన్ సింగ్ లాగా అడుగులో అడుగు వేయమంటారా, ఛాతీ చూపించదంటారా? దేవుడు ఇచ్చింది సార్. ఒక మాట, నిరాడంబరుడుగా ఉన్నాడు అని. శివరాజ్ సింగ్ కూడా బీజేపీనే కదా, ఆయన ఎలా ఉన్నారు? నవీన్ పట్నాయక్ అంత ఇదేం కాదులేండి. మాణిక్ సర్కార్ ఎలా సార్? చాలా ఖరీదైన నిరాడంబర మాణిక్ సర్కార్ మామూలుగా ఉన్నా వాళ్ళపై వందల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి. పినరాయి విజయ్ ఎలా There is lot of difference. ఏం డిఫరెన్స్? పినరాయి విజయ్ నిరాడంబరత లేకపోతే సింపుల్ లైఫ్ అనేది ఈవెన్ వెస్ట్ బెంగాల్ అలా ఉండాలి కానీ. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి సిపిఎం యోధుడు, ఆయన పేరేంటి? జ్యోతి బస్ నిరాడంబరం అన్నారు మీరు. వాళ్ళ అబ్బాయి విదేశాల్లో వందల కోట్ల మాణిక్ సర్కార్. కానీ నరేంద్ర మోడీ కుటుంబ వ్యవస్థ లేదు. ఆయన ఇంటర్వ్యూలో రాజకీయం ఉంది. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ఇవ్వడంలో మిగతా వాళ్ళని మాయ చేయడానికో ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికో చేసిన ఇంటర్వ్యూ తప్ప నిజంగా ఈ ఇంటర్వ్యూలు చూసి వెంకటకృష్ణ గారు ప్రజలు మాయలో పడిపోతే, ప్రజల మనసు మార్చుకుంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, మీరు ఇదే స్టూడియోలో ఎవరికి ఇవ్వని అవకాశము మీకు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఇంటర్వ్యూ చేసి మొత్తం రాష్ట్రం అంతా ఆయనే ముఖ్యమంత్రి లేదు. మీకంటే మీకు ఉన్నటువంటి గుడ్ రిలేషన్తో, గుడ్ ర్యాపర్తో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరికి దాదాపుగా ఇంటర్వ్యూ ఆయన మీకు ఇచ్చారంటే దాంట్లో లాజిక్ ఉంది. వెంకటకృష్ణ గారు మేనేజ్ చేశారా, పవన్ కళ్యాణ్ మేనేజ్ చేశాడా, ఇద్దరు వెనకాల కుట్రే ఉంది, మీరు చంద్రబాబు నాయుడు సహకరించారా అనుకోండి, దాని సమాధానం ఏం చెప్పలేము. ఇవాళ నరేంద్ర మోడీ తన మనసులోని మాటని ప్రజలకు చెప్పాడు. నా జీవితం ఇది. భవిష్యత్తులో కూడా ఈ 2024 తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకోబోతున్నాను అని చెప్పకనే చెప్పిన ధైర్యశాలి నరేంద్ర మోడీ. చాలా మంది మీరు పోటీ చేసేవాళ్ళు నియోజకవర్గ స్థాయిలో కానీ ఎలా మాట్లాడతారంటే, ఈ ఒక్కసారి నేను పోటీ చేస్తున్నాను, ఈ అవకాశం నేను మళ్ళీ చేయను, దయచేసి ఒక్కసారికి. ఎందుకంటే కొంచెం వీకెండ్గా ఉన్నప్పుడు సహజంగా మాట్లాడేస్తారు. ఇదంతా గ్రౌండ్లో మనం తిరుగుతాం. ఈ రాజా వీళ్ళందరికీ మనందరికీ కూడా అనుకోవాలి, అలా మాట్లాడుతున్నాడు. అదే నేనే వీళ్ళందరికీ అలా వారు ఈరోజు నరేంద్ర మోడీ గారు అలా మాట్లాడారు. నేను 2024కి నేను ఉండను అంటే దాని అర్థం ఏంటి? ఈ ఒక్కసారికి నన్ను గెలిపించండి మహానుభావ. భారతీయ జనతా పార్టీ 2050 దాకా మీరు ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే, నేను పార్టీ అంటలేదు, వారు ఇంకొకసారి నాకు ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వండి, నేను రిటైర్ అయిపోతున్నాను, ఈ ఒక్కసారికి నన్ను చూడండి అని చెప్పకనే చెప్పారు మొదటి మాట. 2, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇంతకంటే ఎక్కువ ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదని, ఇంకేదైనా పెద్ద పదం ఉంటే కూడా వాళ్ళ మీద ప్రయోగించారు. ఎందుకంటే వారు మన్మోహన్ సింగ్ గారి మీద సుపారీ అని మాట్లాడారు. నన్ను చంపటం కోసం సుపారీ అని మాజీ ప్రధానమంత్రి మీద మాట్లాడిన సందర్భం, సంఘటన ఎక్కడా లేదు. 2వది, వారు తన కులం గురించి మాట్లాడారు. ఒక ప్రధానమంత్రి ఈ దేశంలో ఎప్పుడూ కూడా కులం గురించి మాట్లాడలేదు. 3వది, ఈరోజు తనకు స్నేహితులుగా ఉన్నారు అని భావించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వారిలో రాజకీయాలు జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో మీరు ఒక నెల క్రితం మాట్లాడి ఉండొచ్చు, లేదా నెల తర్వాత మాట్లాడవచ్చు. ఈ సమయంలో నాకు పలానా వాళ్ళతో స్నేహం ఉంది, నేను పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగాను, పలానా వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర కాఫీ తాగారు, మాకు స్వీట్స్ పంపించారు, నేను వాళ్ళకి బట్టలు పంపించాను, ఇటువంటి మాటలు మాట్లాడటం అంటే ఇది మీరు ఉన్నటువంటి సత్సంబంధాలని రాజకీయ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం చేశారు. అది అంటే మీరు ఎక్కడికైనా రాజా అన్నాడు, వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలని రాజకీయ స్వప్రయోజనాల కోసం మీరు వాడేటువంటి సందర్భాన్ని ఈ రోజు మీరు చెప్పారు. మీరు ఎవరో పంపించారని చెప్పారా? సరే, మీరు పంపించని చెప్పారా? పోనీ మీరు ఎవరో పంపించలేదు. అజాద్ గారు మీకు పంపించాడు మామిడి పళ్ళు, బెంగాలీ ఆవిడ స్వీట్స్ పంపించారు. మీరు పంపించింది చెప్పలేదు. రాజకీయంగా ఎంత వైరుధ్యం ఉన్నా కూడా షరీఫ్ ఏం పంపించారు? ఒక్క నిమిషం సార్. రాజకీయంగా ఎంత వైరుధ్యం ఉన్నా, ప్రతిపక్షాలుగా ఉన్నా, ఎలా ఉన్నా ఆ మంచి చెడు ఉంటాయి, పలకరించుకోవడాలు, లేకపోతే ఫంక్షన్లకు ఇన్వైట్ చేసుకోవడాలు, ఇవన్నీ ఉంటాయి. దాన్ని కూడా అసందర్భంగా ఎన్నికల మధ్యలో వాడి
బెంగాల్లో జరగబోయే ఎన్నికల్లో మమతా బెనర్జీని వీకెండ్ చేయడం కోసం వేసిన ఒక ఎత్తుగడగా కనపడుతుంది. ఒకవేళ ప్రజలు కనుక రివర్స్లో తీసుకుంటే బూమరాంగ్ అవుతుంది మళ్ళీ. అది మరి అది ఎందుకు గుర్తు చేయలేదు ఒకటి. రెండోది రవిచంద్రారెడ్డి గారు అక్షయ్ ఖన్నానే ఎందుకు ఎంచుకున్నారు ఒక సెలబ్రిటీగా? కామన్ మ్యాన్ సారీ అక్షయ్ కుమార్నే ఎందుకు ఎంచుకున్నారు? ఇంకా చాలామంది ఉన్నారు కదా, సర్వసంగ పరిత్యాగులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. అన్నీ వదిలేసుకున్న స్వామీజీలు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ రిచ్ కిడ్లు కూడా చాలామంది ఉన్నారు స్వామీజీలు, వాళ్ళు వద్దు మనకి ఇప్పుడు. వాళ్ళు కాకుండా సర్వసంగ పరిత్యాగులుగా ఉండి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో చేయిస్తే బాగుండేదేమో. లేదా కామన్ పీపుల్తో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఓపెన్ డిబేట్ లాగా పెట్టుకుంటే ఇంకోలా ఉండేది. లేదా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులకు ఓపెన్ ఆఫర్ ఇస్తే బాగుండేది. అన్నిటికీ మించి రవిచంద్రారెడ్డి గారు మీరు పొలిటికల్ దీంట్లో ఉన్నారు, మీకు బాగా తెలుసు. ఒక ప్రధానమంత్రినైనా ఒక ముఖ్యమంత్రినైనా ఇంటర్వ్యూ చేయడానికి మీడియా సంస్థలు రిపీటెడ్గా రిక్వెస్ట్ పెడుతూనే ఉంటాయి ఇంటర్వ్యూ కోసం. ఈ 5 ఏళ్లలో అలాంటి రిక్వెస్ట్లు కొన్ని 100,000 వచ్చి ఉంటాయి నరేంద్ర మోడీ గారి దగ్గరికి. ఒక్కటి కూడా యాక్సెప్ట్ అవ్వాలా. ఒక్క రిపబ్లిక్ టీవీకి తప్ప, అర్నబ్ గోస్వామికి తప్ప ఇంకెవరికి అవ్వాలా. అలాంటిది ఆల్ సడన్ వచ్చిన ఈ ఇంటర్వ్యూని ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి సార్? రవిచంద్రారెడ్డి గారు అసలు ప్రెస్ క్లబ్ ని అడ్రస్ చేయాలి కదండి. ఇప్పుడు మోడీ గారు చేసిన ఈ ఇంటర్వ్యూ చాలా రెగ్యులర్ గా పెడతాడు. రవిచంద్రారెడ్డి గారు చెప్పండి సార్. మోడీ గారు చేసిన ఈ ఇంటర్వ్యూ సోచ్ సమజ్కే అంటే బాగా ఆలోచించి బాగా లాభం వచ్చేటట్టు సోచ్ సమజ్కే కియాసు అంటే దీన్ని అక్షయ్ కుమార్ గారి ద్వారా ఎంచుకున్నారు. దానికి ఒక టీజర్ లాగా మామూలుగా ప్రోమోలు వేస్తాం మనం స్క్రోలింగ్ కి. సో పిఎం మీట్స్ కిలాడి ఇంటర్వ్యూ ఈజ్ దేర్ అని చెప్పి దాని గురించి ప్రోమోలు వేసుకుంటూ వచ్చాం. అంటే ఒక కిలాడిగా యాక్ట్ చేసిన అక్షయ్ కుమార్ని, అంటే సబ్సే బడా కిలాడి అనే యాక్షన్ ఫిలిం కూడా అక్షయ్ కుమార్ గారు చేయడం జరిగింది. మోడీ గారు ఏమన్నా అనుకున్నారేమో సబ్సే బడా కిలాడి నేనే అని. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో ఆయన ఎంచుకున్నారేమో. ఆయనకున్న పాజిటివ్ ఇమేజ్ ని వినండి సార్. లక్ష్మీపతి రాజా గారు మనం తెలుగు లక్ష్మీపతి రాజా గారు మనం తెలుగు ఛానల్లో తెలుగులో మాట్లాడుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పూర్తయిపోయినాయి. మనం మాట్లాడే ఏ మాట కూడా మోడీ గారి దాకా నార్థన్ స్టేట్స్ లో ప్రభావితం కావు. కాబట్టి మీరు ధైర్యంగా వినండి. నేను అనేది ఏంటంటే, ఏదైతే మోడీ గారు చేసిన ఈ ఇంటర్వ్యూ ఉందో ఆ మోడీ గారి ఇంటర్వ్యూ మీరు చెప్పినట్టు అక్షరాల మమతా బెనర్జీ గారిని టార్గెట్ గా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ పాజిటివ్ సిగ్నల్స్ తో పాటు వెల్ ఆర్టికులేటెడ్, వెల్ ప్లాన్డ్, వెల్ క్వశ్చన్, అంటే ప్రతి క్వశ్చన్ ని కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న దానికి ఆన్సర్ ని ముందే తయారు చేసుకున్న తర్వాత ఒక గైడ్ లాగా ఏదైతే దాన్ని ఇప్పుడు కొన్ని ఛానల్లో సార్, నేను ఇప్పుడు మనం లైవ్ లో మాట్లాడుకుంటున్నాం. ఒక ఛానల్ ఉంది, పర్టికులర్ గా పేరు చెప్పదలుచుకోలే. మనం మాట్లాడిన ప్రతి మాట ఎడిటింగ్ చేసి, రికార్డింగ్ చేసి, ఫైన్ ట్యూన్ చేసి సాయంత్రం టెలికాస్ట్ చేస్తారు ఆ ఛానల్లో. నేను అనేక వాటిల్లో పార్టిసిపేట్ చేశా. అదే విధంగా మోడీ గారు ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని లైవ్ టెలికాస్ట్ కాకుండా రికార్డెడ్ ఏదైతే ఉందో దానికి తనకు కావాల్సిన అంశాలను ఎంచుకొని, తనకు కావాల్సిన క్వశ్చన్లు రాయించుకుని, ఆయన ద్వారా అడిగించుకుని, ఈయన ఎంతో సాఫ్ట్ కార్నర్ గా, ఎంతో గొప్పవాడిగా, ఎంతో సామాన్యమైన నిరాడంబర జీవితంతో పాటు వ్యక్తిగత క్వశ్చన్లతో పాటు ఏవి అడగాలో ఏవి అడగకూడదు, ఇది కంప్లీట్ గా ఎన్నికల ప్రచారం లెక్కలో వేయాల్సిన విషయం. ఇది ఎన్నికల ప్రచారం లెక్కల్లోకి తీసుకోవాల్సిన కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఆ టైం స్లాట్ ఏదైతే కేటాయించారో, రిపీటెడ్ గా టెలికాస్ట్ చేశారో, ఆ స్లాట్ కి కట్టి టైమింగ్ ని బట్టి ప్రచారం ఖర్చులో రాసుకోవచ్చు. కాబట్టి ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. సిస్టమ్ లో ఉన్న లూపోల్స్ ని రాజా గారు ఐఎమ్ నాట్ నెగటివ్ టు ఎనీబడి, కానీ ఒక సిస్టమ్ లో ఉన్న లూపోల్ ఉపయోగించుకొని ఒక ప్రధానమంత్రిగా ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ని అడ్రస్ చేయలేకుండా ఉండి కూడా ఈ రోజు దీన్ని పాజిటివ్ వైబ్స్ కోసం వాడుకున్నాడని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. పని చేసి ఇందాక రవి గారు చెప్పారు. పని చేసే ప్రధానికి ప్రచారం అవసరం లేనప్పుడు మరి ప్రచారం ఎందుకు? కాదండి, లక్ష్మీపతి రాజా చెప్పినట్టు రవిచంద్రారెడ్డి గారు ఒక్క మాట, దయచేసి ఒక్క మాట. లక్ష్మీపతి రాజా గారు చెప్పినట్టు
పనిచేసే ప్రధానమంత్రికి ప్రచారం అవసరం లేదు పాయింట్. రెండోది మోడీయే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకొచ్చారు ఇప్పటిదాకా. మోడీయే మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ చెప్పారు. అలాంటి వాడికి అక్షయ్ కుమార్ ఎందుకో? ఇంకెవరో లేడీని పెడితే అయ్యో నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయన ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పారు. లక్ష్మీపతి రాజా గారు ఏమని చేశారంటే పని చేసే ప్రధానమంత్రికి అవసరం లేదు, జర్నలిజం మీద నమ్మకం లేదా? చేశారు దాన్ని. నమ్మకం లేదా? లేకపోతే ఈ ఇంటర్వ్యూ పూర్తిగా కూడా రికార్డెడ్ వర్షన్. ఐఎమ్ రెడీ. నేను ఒక మాట చెప్తా సార్, నేను ఒక మాట చెప్తా. ఈ ఇంటర్వ్యూ రికార్డెడ్ ఇంటర్వ్యూ. ఈ రికార్డెడ్ ఇంటర్వ్యూని ఎప్పుడైనా టెలికాస్ట్ చేయొచ్చు. మరి 19 తర్వాత టెలికాస్ట్ చేసుకోవచ్చు కదా? అవును. అసలు దాని Right. తర్వాత ఇందులో కూడా మళ్ళీ సైన్యాన్ని వాడుకునే పనే. అయితే మొన్నటిదాకా ఎన్నికల ప్రచారంలో సైన్యాన్ని వాడుకుంటున్నారని విమర్శలు వచ్చాయి కదా. ఇందులో కూడా నేను అయితే సన్యాసిని లేకపోతే సైనికుడు అని చెప్పడం ద్వారా మళ్ళీ ఆ ఎమోషన్ కూడా పండించే ప్రయత్నం. ఉత్తర భారతంలో హిందూయిజం ఎక్కువ ఉంటది కాబట్టి సన్యాసి అనే పదం, సైన్యం తాలూకు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వాడుకోవడం సైనికుడు అని. అంటే ఏ రకంగా చూసినా కూడా పూర్తిగా ఈ ఇంటర్వ్యూలో ప్రతి అక్షరం ప్రతి పదం ఎన్నికల కోసమే, ఓట్లు దండుకోవడం కోసమే. చూద్దాం ఎంతవరకు చూద్దాం సార్ ఎంతవరకు ప్రజలు స్పందించి ఓట్లు వేస్తారో, ఎంతవరకు ఎన్ని సీట్లు ఇస్తారో, మళ్ళీ మోడీ గారిని అధికారంలో కూర్చోబెడతారో, అందులో అక్షయ్ కుమార్ పాత్ర ఎంత ఉంటుందో చూద్దాం. ఇదంతా భవిష్యత్తులో. శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రాజయ్య గారు, రామకృష్ణ గారు, రవి గారు అండ్ రవిచంద్రారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.